సో అలాగే మీరు చూసుకున్నట్లయితే ఫారెన్ స్టూడెంట్స్కి ఎలాంటి ఉంటుంది, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ అంటే ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఐఎంయూ డైరెక్ట్ మోడ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇంతకుముందు అయితే డాసా మోడ్ ఉండేది, డైరెక్ట్గా ఇవ్వడం జరిగిందండి. డైరెక్ట్గా ఎవరైతే ఫారెన్ నేషనల్స్ అయ్యి ఉంటారో 11th 12th ఎక్కడ చదివినా పర్వాలేదు, వాళ్ళైనా పర్వాలేదు. లేదు అలా కాకుండా 11th 12th మీరు ఫారెన్లో చదివి ఇండియన్ పాస్పోర్ట్లో ఉన్న వాళ్ళని కూడా ఫారెన్ నేషనల్స్ కింద తీసుకుంటున్నారు వీళ్ళు. ఫారెన్ నేషనల్ డెఫినేషన్ ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క విధానంగా డెఫినేషన్ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను దీని గురించి మాట్లాడుతాను కాబట్టి ఇది మాట్లాడదాం. అట్లాగే మీరు 11th 12th వేరే చోట చదివినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఫారెన్ నేషనల్ అవుతారండి. వీళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకునే విధానం ఉంటుందండి. డైరెక్ట్గా వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ రాయకండి, డైరెక్ట్గా వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ మార్క్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కూడా ఫారెన్ ఎలిజిబిలిటీ, అది కూడా ఇప్పుడు చెప్తాను, జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది. దానికి ఉన్న ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో మీరు 11th 12th బయట కంట్రీలో చదివి ఇండియాలో అండర్ గ్రాడ్యుయేషన్ చదివినట్లయితే అప్పుడు కూడా ఫారెన్ కింద తీసుకుంటారు. అలా కాకుండా 11th 12th ఇండియాలో చదివి అండర్ గ్రాడ్యుయేషన్ 3 years బయటగా చదివినట్లయితే అప్పుడు కూడా ఫారెన్ నేషనల్ కింద తీసుకుంటారు. ఈ 2 కేసెస్లో ఏ కేసెస్లో ఉన్నా ఆర్ మేబీ మీరు డైరెక్ట్గా ఫారెన్ నేషనల్ అయ్యి ఉంటే డైరెక్ట్గా ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఈ 3 కేసెస్లో ఎప్పుడు ఏది ఉన్నప్పటికీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డైరెక్ట్గా కూడా వెళ్ళి చదువుకునే అవకాశం అనేది డైరెక్ట్ మోడ్ ఇవ్వడం జరిగింది. డాసా మోడ్ అవసరం లేదండి, డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఓవరాల్గా మీకు డాసా మోడ్ గురించి చెప్పారండి. కోర్సెస్ చూసుకున్నట్లయితే మీరు ఓన్లీ సిపిఎల్ ట్రైనింగ్ ఒకటే కదండి, చాలా కోర్సెస్ రన్ చేస్తారండి వీళ్ళు. సో ఏబీ ఇనిటియో 2 CPL కోర్స్ ఏదైతే ఉంటుందో ఫిక్స్డ్ వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్ రేటింగ్ మల్టీ ఇంజన్ ఉంటుందండి. ఇది 3 years గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో IGRUS CPL ట్రైనింగ్ ఇన్ BSc ఏవియేషన్, ఇది చెప్పాను మీకు. ఈ BSc సర్టిఫికేట్ యూపీలో ఉన్నటువంటి RMLAU దాంతో టైఅప్ అయి ఉందని సర్టిఫికేట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు మీకు. అలాగే DGCA సర్టిఫైడ్ డ్రోన్ ట్రైనింగ్ కోర్స్ అంటే ఇది చాలా డిమాండ్ ఉందండి. జస్ట్ 10th క్లాస్లో కూడా దీనికి అప్లై చేసుకున్నచ్చు. జస్ట్ 5 days ట్రైనింగ్ ఇస్తారండి, 10 days ఉంటుంది అంతే. అది ప్రొఫెషనల్గా RPAS ఏదైతే ఉంటుందో మీకు దానికి డైరెక్ట్గా వెళ్ళి ఉంటుంది. అంటే ట్రైన్ ద ఇన్స్ట్రక్టర్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది కూడా మీకు జనరల్ కొలాబరేషన్ డ్రోన్ డెస్టినేషన్తో కొలాబరేషన్ ఉందండి. సో RPTO అప్రూవ్డ్ బై ద DGCA.